మనతో పాటు మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ గారు ఉన్నారు. అలీ గారు చెప్పండి, ఈరోజు ఎస్ఎల్బిసి అనేది చాలా సంచలనంగా మారింది. 8 మంది ప్రాణాలతో వస్తారా రారా అన్నది కూడా నెలకొన్నది. ఒకవైపు అంటే ముఖ్యమంత్రి గారు ప్రచారంలో నిమగ్నమయ్యారు, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. సో అంటే దీనిపైన మీ అభిప్రాయం? ఇది చాలా దుఃఖం ఉంది. ఇది టర్నల్లో పోయిన తర్వాత ఆయనకు కమ్యూనికేషన్ మంచి లేదు. అది అక్కడ పొజిషన్ లేకుంటే ఎందుకు పంపినా మంచికి, అక్కడ చిక్కడు ఉంది లేకుంటే కొంచెం వాటర్ వస్తుంది. ఇది టోటల్లీ గవర్నమెంట్ ఫెయిలియర్. గవర్నమెంట్ ఇట్లా పని చేస్తే అంటే మంచి ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, ఆయన పైన ఉన్న ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుపోవాలి. ప్రాణం అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎవరితో ప్రాణం పోతే అంటే ఈజీ లేదు. ఆయనకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. మరి ఏ పని చేస్తే అంటే టర్నల్లో పని చేస్తే అంటే చాలా కేర్ఫుల్లీ చేయండి. వితౌట్ కేర్ఫుల్ చేస్తే అంటే ఇది నెగ్లిజెన్సీ ఉంది. ఇది చాలా దుఃఖం ఉంది. చేస్తున్నారు ముందు చేస్తే బాగా, తర్వాత చేస్తే ఏమైతుంది, టర్నల్ పోయిన తర్వాత ల్యాబ్స్ అయిన తర్వాత ఏం చేస్తారు, కింద పోయిన తర్వాత ఎట్లా అవుతుంది, పోయిన ముందు చేస్తే బెటర్. అండ్ ఇప్పుడు ప్రభాకర్ రావు బయటికి వస్తే కేసీఆర్ కేటీఆర్ ని అరెస్ట్ చేపిస్తా ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటున్నారు సార్. అది పాత అయింది. అది ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ఏం చేస్తా, కేటీఆర్ ఎందుకు చేస్తా? ఎవరు ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్ కావాలంటే క్రిమినల్ మంచి చేస్తా, అందరికీ ఎందుకు చేస్తా? ఇది ఇప్పుడు బ్యాడ్ డేటెడ్ న్యూస్ అయింది. ఇది ఏం దమ్ము లేదు, అది అలా రాంగ్ ఉంది. ఆర్ కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్, ఆయన ఎందుకు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నారు? కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఆయన. పోలీసులు అంటే ఎవరు మంచి మీద నిఘా పెట్టాలి, క్రిమినల్ ఉన్నాయి, క్రైమ్ చేస్తా అంటే ఆయనకు డెఫినెట్ ఆయనకు డీజీ గారికి పవర్స్ ఉంది. ఇది డెమోక్రసీ ఉంది. డెమోక్రసీ రియాక్షన్ బాగాలేదు. డెమోక్రసీలో అంటే రూల్ వస్తుంది. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ రూల్ చేశారు, ఒకసారి కాంగ్రెస్ చేస్తారు, ఇంకొకసారి ఎవరు రూల్ చేస్తారు. రూల్ చేసిన తర్వాత డబ్బులు అంటే ఉల్లడిపోతుంటే తప్పకుండా మీరు ఎంక్వైరీ చేయండి బడ్జెట్ కోసం. ఇది అంటే ఎలిగేషన్ పెడుతున్నారు, ఇది రాంగ్.